గ్రామాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. తెలుగు లోగిళ్లు ముగ్గులతో పాటు సరదా ఆటపాటలతో సందడి చేస్తున్నాయి. కొయ్యలగూడెంలో ఇక సంక్రాంతి సంబరాలు ఆహా అనిపించాయి. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. సంక్రాంతి వేడుకలు సరదాగా జరుపుకునేందుకు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా గ్రామాలకు వచ్చారు. గ్రామాలకు వచ్చిన తర్వాత ఏ విధంగా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి అనేది మనం చూడొచ్చు. కొయ్యలగూడెం మండలానికి సంబంధించి ఉన్న విలేజ్లో ఇక్కడ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఈ సంవత్సరం స్పెషల్గా ప్రత్యేకంగా మీ గ్రామంలో ఇలా వేడుకలు కలిసి జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకునే పండగని ఈరోజు మా బంధువులు అందరూ కలిపి ఒకటే కుటుంబం కింద చేసుకోవాలి అండ్ మా ట్రెడిషన్స్ అన్నీ పిల్లలకి చూపించాలి, నేర్పించుకోవాలి, మా ఐకమత్యాన్ని కూడా పిల్లల్లో కలిగించాలి అని చెప్పి ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నామండి. అంటే ఏమేమి ఏర్పాట్లు చేశారు? భోగికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి, బొమ్మల కొలువులు పెట్టారు. అంటే ఈ గతంలో అంటే లాస్ట్ ఇయర్ ఎలా జరుపుకున్నారు మీరు పండుగని? లాస్ట్ ఇయర్ ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నామండి. ఈ ఇయర్ మొత్తం అందరం కలిపి ఒకే ఇల్లులాగా ఒకటే కుటుంబం కింద చేసుకుంటున్నామండి. మన పాతకాల ట్రెడిషన్స్ అన్నీ ఇప్పుడున్న జనరేషన్ అందరికీ తెలియాలని చెప్పేసి మా కాన్సెప్ట్ అంతా ఇప్పుడు రీక్రియేట్ చేస్తున్నాం. పాతకాలపు కాన్సెప్ట్ అంతా. అంటే ఏమేమి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకున్నారు? మొత్తం భోగి పళ్ళు పోయడం, భోగి మంటలు, పాలు పొంగించడం, అన్ని కైట్లు ఎగరేయడాలు, అన్ని పాతకాలపు ట్రెడిషన్స్లో ఏమేమైతే ఫాలో అయ్యారో ప్రతిదీ చూపించాము. ఇప్పుడు ఈ ధర్మారావుపేటలో జరుగుతున్నాయి కదా ఫెస్టివల్, ఎక్కడెక్కడి నుంచి వచ్చారమ్మా మీ బంధువులందరూ? ఎక్కడి నుంచి? మొత్తం యుఎస్, యూకే, హైదరాబాద్, బెంగళూరు అన్ని చోట్ల నుంచి వచ్చారు. అందరూ చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం మళ్ళీ ఇక్కడ. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మేము అందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం కూడా, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి. ఎలా అనిపిస్తుందండి మీ విలేజ్లో ఇలా ఫెస్టివల్ చేసుకుంటున్నారు? చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది. మామూలుగా ఏంటంటే ట్రెడిషన్స్ మామూలు పిల్లలకి ఫార్వర్డ్ చేయడానికి కానీ, మొత్తం మనం ఫ్యూచర్ జనరేషన్స్కి మన యొక్క మొత్తం సంస్కృతిని కానీ అవి కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి వాటికి చాలా బాగుంటుంది ఈ విషయం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది, దీన్ని ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తే కనుక అలా అన్ని ఊర్లలోనే బంధువులు అందరూ ఇలా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందని అనేది నా అభిప్రాయం. మనం చూస్తున్నాము ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆటలు పాటలు అన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ధర్మారావుపేటలో మొత్తం అంతా కూడా రాత్రి అంతా కూడా సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత భోగి పండుగ, అదేవిధంగా సంక్రాంతి మొత్తం అంతా కూడా ఫెస్టివల్కి సంబంధించిన సాంప్రదాయాలను కూడా కొనసాగించేందుకు కూడా గ్రామస్తులందరూ కూడా ఈ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత రవి టీవీ, నేను ధర్మారావుపేట నుంచి.